ఇక గోల్నాక్ దగ్గర నుమాన్ ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. ఎందుకంటే ఒకసారిగా వరద పెరిగింది అని కూడా అంటున్నారు. నుమాన్ అప్డేట్స్ ఏంటి? ఇటు మూసి వరద ప్రవాహానికి గోల్నాక డివిజన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఒక 10-15 కాలనీలు అంతా కూడా లంక కాలనీలు అంటారు. ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి గోల్నాక డివిజన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ లో దాదాపు ఒక 30-40 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 20 కుటుంబాలకు పైగా ఆ వరద నీటిలోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డిఆర్ఎఫ్ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ బోట్ల సహాయంతో వారికి ఏదైతే సహాయక చర్యలు అందజేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు వృద్ధులు వారందరినీ కూడా తీసుకువస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం బోట్ లో వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ దాదాపు ఒక 5 ఫీట్ల మేర లోతైతే ఉందని చెప్పవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని వారందరినీ కూడా తీసుకువస్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలతో బోట్ల సహాయంతో వారందరూ కూడా పూర్తిగా చిన్నారులు అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అంటే మొత్తము ఎన్ని ఇల్లు ఇక్కడ నీట మునిగాయి ఏంటి? ఆల్మోస్ట్ మా గోల్నాక డివిజన్ లో చాలా ఇళ్ళు మునిగాయి. ఒక దగ్గర కృష్ణానగర్, కృష్ణానగర్, లంక, ఇప్పుడు అంబేద్కర్ నగర్ లో ఉన్నాం మనము. అంబేద్కర్ నగర్ లో కూడా దగ్గర 200-300 ఇళ్ళకు దగ్గర నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వం ముందస్తుగా మాకు ఇక్కడ అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలకు తెలుపకపోవడం వల్ల అధికారులు కూడా ముందస్తుగా సమాచారం ఇస్తే అందరూ కూడా అలర్ట్ అయ్యేవాళ్ళు. సమాచారం లేకుండానే నీళ్లు గేట్లు ఎత్తడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. అందుకే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు స్థానికంగా. అదేవిధంగా ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు డిఆర్ఎఫ్ వెహికల్ పిలిపించేసి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము. వాళ్ళకు అన్నం కావచ్చు, ఫుడ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగితే ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వానికి ముందే మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఇంత ఎఫెక్ట్ అయిందంటారా మీ ఏరియా మొత్తం? అంతే కదండి, ముందస్తు సమాచారం ఉంటే వీళ్ళందరూ అలర్ట్ అయ్యేవాళ్ళు, వీళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే వాళ్ళు ముందస్తుగా ముందస్తుగా చెప్పకపోవడం వల్లనే వీళ్ళందరూ ఈ సమస్యలకు లోనయ్యి ఇప్పుడు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. వాళ్ళని తీసుకురావడానికి ఈ డిఆర్ఎఫ్ వెహికల్ ద్వారా వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం అసలు ఎన్ని కాలనీలు మునిగాయి? మీ దగ్గర ఉన్నటువంటి ఎన్ని ఇల్లు మునిగాయి, ఎన్ని కాలనీలకు ఎఫెక్ట్ అయింది? ముఖ్యంగా లంక ఏరియా అంటేనే ఇక్కడ చాలా కొంత ఎఫెక్టెడ్ ఏరియా కదా. లంక ఏరియానే కాదు, కృష్ణానగర్ కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ నగర్ కావచ్చు, మన ఇప్పుడు తులసిరామ్ నగర్, లంక, అదేవిధంగా కమలానగర్, అన్నపూర్ణ నగర్ తదితర ప్రాంతాల్లో చాలా ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది. ఈ ఎస్టిమేషన్ ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. చాలా ఇళ్లకు చాలా వచ్చినాయి. పాత ఇల్లులు ఉన్న ఇబ్బందులు, పాత ఇల్లులు ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడే మనం షిఫ్ట్ చేసి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందా ప్రస్తుతం? ఈ నియర్ బై ఏ బస్సులు ఉన్నాయో అక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా అక్కడ చిన్న ఫంక్షన్ హాల్స్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసీ సహకారంతో అందరం కలిసి ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ప్రాబ్లం లేకుండా. ఇదంతా కూడా అంటే గేట్లు దింపే వరకు ఇదే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ గేట్లు దింపే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం చూసి గేట్లు కూడా ఒకటేసారి ఎత్తకుండా కొంచెం నెమ్మదిగా ఎత్తి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. పక్కనే మీ ముసరాంబాగ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా నీట మునిగింది. ముసరాంబాగ్ విషయంలో చాలా మేము ఇప్పటికీ చాలాసార్లు మీ ద్వారానే, మీ టీవీ ద్వారా కూడా చాలాసార్లు మేము మాట్లాడడం జరిగింది. కానీ ముసరాంబాగ్ బ్రిడ్జి ఇమీడియట్గా ఇప్పుడైనా దీన్ని చూసుకొని ఇప్పటికైనా రేపు రానున్న రోజుల్లో ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కోరుకుంటున్నాను. చూడొచ్చు ప్రస్తుతం అధికారులు మరి స్పందిస్తున్నారు అందరూ సకాలంలో. మరి ఇప్పుడైతే ఓకే, ఇప్పటివరకు పర్లేదు. రాత్రి అయితే స్పందించలేదు. ఈ రోజు మాత్రం మేము అందరం అలర్ట్ చేసుకున్నాం. అధికారులు కానీ, మేము కానీ, కార్పొరేటర్ అందరం అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు మేము ప్రజలతోటి సంప్రదింపులు చేసుకుంటూ సమస్యలు కూడా చూసుకుంటున్నాం. మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మొత్తం చిన్నారులందరూ కూడా, చిన్నారులు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టుబట్టలతో పాటు వారంతా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటమ్మా మీ పరిస్థితి? ఎలా ఉన్నారు నైట్ నుంచి ఇప్పటి వరకు? వాటర్ లోనే ఉన్నారు. कैसे है तुम्हारा हालत? कैसा है? पानी आके भूखे रह रहे, पानी नहीं, कोई खाना नहीं, पानी नहीं, कुछ भी नहीं, भूखे रह रहे. घर पूरा डूब गया आपका? डूब गया घर पूरा. कैसा है फिर कल रात से अब तक? फिर कैसा खाना नहीं, कुछ भी नहीं. अब जा रहे हैं बाहर? अब जा रहे बाहर को. చూడొచ్చు ఇక్కడ మనం సిచ్యువేషన్ మొత్తం కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వరద నీటిలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ అందరినీ కూడా బోట్ల సహాయంతో వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ 20-30 కుటుంబాలకు పైగా అందరూ వరద నీటిలోనే చిక్కుకుపోయారు. నిన్న నైట్ నుంచి కూడా వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం
మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. చాలా మందికి ఇళ్లపైనే ఉన్నారు. వారందరినీ కూడా అనౌన్స్మెంట్ చేసి డిఆర్ఎఫ్ టీమ్స్, హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ వారు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ స్థానిక కార్పొరేటర్, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కలిసి నేరుగా వెళ్ళేసి వారిని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. లోపల చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏదైతే ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ప్రస్తుతం మనము బోట్ లో ఉన్నాము. సో బోట్ లో నుంచి ప్రస్తుతం అయితే ఏదైతే రెస్క్యూ కొనసాగుతుంది, వారందరూ లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి కృష్ణానగర్ కానివ్వండి, తులసినగర్ కానివ్వండి, దాంతోపాటు ఇక లోపల ఉన్నటువంటి కొన్ని కాలనీస్ లో మొత్తం ఎక్కడికక్కడ కూడా వరద నీరుతో మొత్తం లోపల మూసీ నది ప్రవాహం అంతా కూడా పరిధికి మించి ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నష్టం అయితే పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిన్న రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక లోపల ఇంకెన్ని కుటుంబాలు ఉన్నాయంటారు? దాదాపు 200-300 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ వరకు అయితే ఒక 50-60 కుటుంబాలు ఉన్నాయి. అన్ని బస్సులలో కలిసి 200-300 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు మా అధికారులతో సహకారంతో మా వీళ్ళందరూ పాపం డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రజలందరినీ ఒడ్డుకు తీసుకొస్తున్నాము. ఎవరికి ఏం సమస్య అనేది ఇప్పటివరకు అయితే లేదు. కానీ రావద్దు, అందరూ కూడా ఇప్పటికైనా గోడలు నానే ఉంటాయి కాబట్టి అందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం చేపిస్తున్నాం. అంటే కరెంట్ సప్లై అంటే ముఖ్యంగా కరెంట్ సప్లై కట్ చేశారా మరి? ఇప్పుడు నైట్ అంతా కట్ చేశాము. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే అని తీసేశారు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. అందరూ కూడా నీళ్లు రావడం వల్ల సమస్యలు అయితే ఇండ్ల బుక్స్ కానీ, పిల్లలు చదువుకునే బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి టీవీలు గీవీలు అన్ని చాలా మందికి ఇబ్బందులకు గురైన చాలా మంది కుటుంబాలు నష్టపోయారు ఈ నీళ్ళ వల్ల. ప్రభుత్వం కానీ ముందస్తు చెప్పింటే బాగుండేది. ఈ నీళ్ళు ఇప్పుతున్నామంటే మేము కూడా అందరినీ అలర్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా జాగ్రత్త పడేవాళ్ళు. సడన్ గా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసరికి ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందరు భయాందోళనకు గురవ్వడం జరిగింది. ప్రస్తుతం వృద్ధులు, చిన్నారులు వారందరినీ కూడా ఇళ్ల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. అమ్మా చెప్పండి, నిన్న నైట్ నుంచి ఎలా ఉన్నారు? ఏంటి? ఏమున్నామండి, మొత్తం నీళ్లు మొత్తం అన్నం లేదు, ఏం నీళ్ళు లేవు, తిండి లేదు, ఠికానా లేదు. మొత్తం ఇళ్ళకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఎట్లా చెప్పండి మరి? ఇప్పుడు మాకు చెప్తే మేము బయటికి వెళ్ళి లేకపోతే కొట్టుకోపోతుంటే మాకు వేరే వాళ్ళు ఇప్పుడు చెప్పారు. చెప్తే మేము బయటకు వచ్చినాం. ఎవరు లేరు, మేము ఇద్దరు తల్లి పిల్లలేమో ఉన్నాం. ఏం తినలేక చేస్తున్నాం అన్న. ఏం లేదు, ఈ పరిస్థితి చిన్న పిల్లలను తీసుకొని ఉండాల్సి వస్తుంది. మాకు నీళ్ళు ఇట్లా ఇబ్బంది ఎట్లయితే మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. మాకు ఇట్లా నీళ్ళతో ఏదో కష్టాలకు పోదామంటే కష్టాలకు పోనీకుండా అయిపోయింది మా బతుకు. చూడొచ్చు, మొత్తం దాదాపు ఎంత వరద ప్రవాహం ఉందనేది కూడా ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. నేను మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం దాదాపు పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ వరద తీవ్రతకు మాత్రం ఎవరు బయటికి రాలేనటువంటి ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. సో ప్రస్తుతం చూడొచ్చు, మొత్తం కూడా వరద తీవ్రత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వరద తీవ్రతకు మాత్రం ఎవరు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే దాదాపు 4-5 ఫీట్ల లోపల పక్కనే అక్కడంతా నాలా ఉంది, డీప్ నాలా ఉంది. అటువైపు వెళ్తే మాత్రం ప్రమాదం. వారందరినీ కూడా ఏ విధంగా తీసుకొస్తున్నారు ఏంటనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే చూస్తాం, దాదాపు నేను ఒక 4 ఫీట్ మేర లోపల మొత్తం ఎక్కడికక్కడ దిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ ఓపెన్ నాలాలు ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసింది, ఎక్కడ పరిస్థితి ఏంటి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము, అందరినీ ఇక్కడ రెస్క్యూ చేసేసి వారందరినీ ఇళ్ల నుంచి బయటికి తీసుకొస్తున్నారు. సో సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు, దారుణమైనటువంటి పరిస్థితులు అయితే మనకు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పి ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదైతే ఇటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, అదేవిధంగా అధికారులు, డిఆర్ఎఫ్ టీమ్స్ వారంతా నేరుగా రంగంలో దిగి అంతా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. శ్యామ్ ఒక్కసారి చూపించండి, ఇది పరిస్థితి. ఇక్కడ దాదాపు నా మోకాలు పరిధి దాటిపోయి దాదాపు 3-4 ఫీట్ల మేర వర్షం నీరు. కొద్దిగా డీప్ వెళ్తే మాత్రం అక్కడ నాలా ఉంది, దాని పక్కనే మరో నానహోల్ ఉంది. అందులో పడితే మాత్రం కొట్టుకొని పోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇక్కడ కొట్టుకుంటే 55-100 కిలోమీటర్ల వరకు దొరుకుతామో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మొత్తం అయితే చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు వారి ఏదైతే మూగ జీవాలను కూడా తీసుకొని ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇదంతా క్లియర్ అవ్వడానికి కూడా మరింత సమయం పట్టేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ నగరంలో మూసీ తీవ్రతకు దాదాపు అనేక ప్రాంతాలు, చాదర్ఘాట్ కానివ్వండి, దాంతోపాటు శంకర్ బస్తీ కానివ్వండి, ఇటు గోల్నాకలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ లంక ప్రాంతాలు, కృష్ణానగర్ కానివ్వండి, తులసీనగర్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి చూపిస్తున్నాను. సో ఇది పరిస్థితి. ఇక్కడ ముందుకు వెళ్తున్న కొద్దీ
మరింత డెప్త్ అయితే పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు సిటీలో మూసి వరద తీవ్రతకు మాత్రము ఎక్కడికక్కడ కూడా ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది.